అయితే ఫస్ట్ అయితే విఘ్నేశ్వర కళాట్ షెడ్ దగ్గరికి అయితే వచ్చిన లోపలికైతే వెళ్దాం. లోపలైతే కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగింది. మనకి స్టార్టింగ్లో అయితే 12 ఫీట్స్ గణపతి చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మన విఘ్నేశ్వర కళాట్ షెడ్లో అయితే గణపతులు అయితే మేకింగ్ అయితే స్టార్ట్ అయినాయి. అందరైతే అప్డేట్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే ఈరోజు అయితే మన విఘ్నేశ్వర కళాశాల ఫస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నారు. చూసుకోవచ్చు మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక లైక్ వేయండి. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ షెడ్స్. ప్రజెంట్ మనం వచ్చేస్తే కోరుట్ల మన విఘ్నేశ్వర కళాస్ దగ్గర అయితే వచ్చినాం. మన విఘ్నేశ్వర కళాశాలలో అయితే కొన్ని గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. అందరైతే అప్డేట్ అయితే అడుగుతున్నారు. మన విఘ్నేశ్వర కళ ఫస్ట్ అప్డేట్ అయితే ఇది చూసుకోవచ్చు. మనకి చాలా గణపతులు అయితే మేకింగ్ జరిగింది. మాకు బ్యాక్గ్రౌండ్లో చూసుకోండి మనకి 12 ఫీట్స్ గణపతి, అలాగే కొన్ని 15 ఫీట్స్ గణపతి వరకు అయితే మేకింగ్ అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే చూద్దాం. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకుంటే మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే వీడియోలో అయితే లింక్స్ అయితే ఇచ్చిన, ఇంట్రెస్ట్ ఉన్న వెళ్ళి అయితే చూడండి. వీడియో అయితే లేట్ చేయకుండా మనం గణపతిలో చూద్దాం పదండి. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఎదురుగా అయితే ఒకటి 12 ఫీట్స్ గణపతి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్, అలాగే మనకి గణపతికి అయితే చెవులు, అలాగే చూసుకోవచ్చు మనకి ఇక్కడ బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే పెట్టారు. ఇంకా లోపలైతే మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్దాం. చూసుకోండి మనకి ఎదురుగా అయితే ఒకటి 12 ఫీట్స్ గణపతి అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఈ లైన్ మొత్తం అవే గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. చూసుకోవచ్చు మనకి బ్యాక్ డ్రాప్లో అయితే దుర్గ అమ్మవారిని అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చింది. చూసుకోవచ్చు పైన మనకి అమ్మవారి ఫేస్ కట్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మనకి ఇటు అటు అయితే 2 సింహాలను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా మనకైతే గణపతికి అయితే ఇంకా చేతులు, అలాగే తొండం అలాంటి జాయిన్ చేసి ఫినిషింగ్ చేసి కలరింగ్ చేసాకైతే మనకైతే ఒక లుక్ అనేది వస్తుంది. చూసుకోవచ్చు మన విఘ్నేశ్వర కళాశాల అయితే 12 ఫీట్స్ గణపతి అయితే ప్రజెంట్ అయితే ఈ లైన్ మొత్తం అయితే అవే గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇటు పక్క అయితే ఇంకో గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. చూసుకోండి ఇటు మనకి గణపతికి సంబంధించినవి మేకింగ్ అయ్యాక కూడా అయితే మన ఛానల్లో అప్డేట్ అయితే ఇది లంబోదర గణపతి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. చూసుకోవచ్చు మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్, అలాగే వినాయకుడు ధోతి వర్క్ అయితే చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్, అలాగే ప్రతి ఒక్క గణపతికి అయితే కొద్దిగా డిజైన్ అయితే వర్క్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. మనకి కలరింగ్ వేసి ఫినిషింగ్ ఇచ్చాకైతే ఒక లుక్ అనేది వస్తుంది. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు 2 గణపతులు చూసుకోవచ్చు. ఇటు పక్క అయితే ఇంకో గణపతి, ఇది గణపతికి సంబంధించిన ఆర్చి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు అమ్మవారి ఆర్చి ఇది దాదాపు చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇంకా చాలా గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మనకి కోరుట్ల విఘ్నేశ్వర కళాట్ షెడ్ అయితే ఇంకో షెడ్ కూడా అయితే పెట్టారు, సెకండ్ షెడ్. ఆ షెడ్లో అయితే మనకి 15 ఫీట్స్ గణపతి కూడా అయితే అవైలబుల్లో అయితే ఉంది. మనం అయితే వెళ్ళి అయితే చూద్దాం. చూడండి గణపతికి సంబంధించిన చేతులు కూడా అయితే మేకింగ్ అయితే జరిగాయి. ఇంకా అటాచ్మెంట్ చేయలేదు ఫ్రెండ్స్. కొన్ని గణపతులకు అయితే అటాచ్మెంట్ చేశాక చూసుకోవచ్చు. ఈ గణపతికి అయితే మనకి చెవుల మీద అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ పొట్ట మీద అయితే శేషనాగిని అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు బొజ్జ గణపతికి శేషనాగ్ చాలా అద్భుతంగా అయితే ఉంది. వెనకాల మనకి చెవుల మీద కూడా మంచిగా కిరీటం మీద, అలాగే జ్యువెలరీ వర్క్ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు మనకి ప్రజెంట్ అయితే విఘ్నేశ్వర కళాట్ షెడ్లో అయితే మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. చూసుకోవచ్చు ఇంకా అటు పక్క ఇంకో షెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ షెడ్లో కూడా అయితే మనకి మేకింగ్ అయితే జరుగుతుంది. వెళ్ళైతే చూద్దాం. చూసుకోవచ్చు మనకి ఎదురుగా అయితే దుర్గమ్మ వారి ఒకటైతే మేకింగ్ అయితే చేసి అయితే పక్కన ఉంచారు. చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతున్నాయి. కొన్ని విగ్రహానికి సంబంధించిన ముంబై గణపతికి సంబంధించిన బాడీ పార్ట్స్, అలాగే ఈ షెడ్లో కూడా మనకి ముంబై గణపతులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు చాలా గణపతులు అయితే వచ్చేసి అయితే పక్కన అయితే ఉంచారు. దానికి సంబంధించిన గణపతికి సంబంధించిన హెడ్, అలాగే చేతులు, మనకి కాళ్ళు అన్నీ అయితే మేకింగ్ అయితే జరిగినాయి. అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మన విఘ్నేశ్వర కళాట్ షెడ్ అప్డేట్ అయితే ఇది. చాలామంది అయితే అప్డేట్ అడిగారు, వాళ్ళ కోసం అని అయితే అప్డేట్ ఇచ్చిన. చూసుకోవచ్చు మనకి లాస్ట్ ఇయర్ గణపతి. ఇక్కడైతే గణపతికి సంబంధించిన చేతులు, అలాగే చాలా అంటే చాలా మేకింగ్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు ఇది కొత్త గణపతి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మనకి జ్యువెలరీ వర్క్ అయినా మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే రాలేదు. బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన గణపతులు వెనకాల అయితే ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు గణపతికి సంబంధించిన చెయ్యి, అలాగే ఇక్కడ మన ఇంకో ఆ గణపతికి సంబంధించిన చెయ్యి అయితే ఫినిషింగ్ అయితే చేసి మంచిగా ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. మనకి ఇంకో షెడ్ అయితే ఉంది మన విఘ్నేశ్వర కళాట్ షెడ్. ఆ షెడ్ దగ్గరికి కూడా అయితే వెళ్ళి అయితే చూద్దాం గణపతులు. ఇదైతే 12 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్మెంట్ చేయాలి. అటు పక్క లోపలికి వెళ్దాం. చూసుకోవచ్చు ఇదే గణపతికి బ్యాక్గ్రౌండ్ కూడా అయితే చేశారు. చాలా బాగుంది, మనకి నీట్గా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే. ఇంకా మనకి అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన విఘ్నేశ్వర కళాట్ షెడ్లో అయితే. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది. మనకి దుర్గామాత విగ్రహాలు కూడా అయితే మేకింగ్ అయితే చేసి పక్కన అయితే ఉంచారు. ఈ గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే నాకు చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి ఇంకా అటాచ్మెంట్ చూసారు ఫ్రెండ్స్ మన విఘ్నేశ్వర కళాట్ షెడ్లో గణపతులు అయితే. వీడియో అయితే అనిపించిన కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా మనకి కోరుట్లో ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి. చూసుకోవచ్చు
మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇది విఘ్నేశ్వర కలాట్ సెకండ్ షెడ్. మన సెకండ్ షెడ్ వచ్చేసి ఎక్కడో లేదు, మనకి శిల్పకళ షాప్ ఎదురుగా అయితే ఉంటుంది మనకి. ఇంకా ఇక్కడైతే షెడ్ అయితే ఏర్పాటు అయితే చేస్తారు. షెడ్లో ఏర్పాటు చేసాక కూడా మన గణపతులు అయితే అందులో పెట్టి అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇటు పక్కన 15 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. మనం వెళ్ళైతే చూసేద్దాం. ఇక్కడ వర్క్ అయితే స్పీడ్గా అయితే జరుగుతుంది. షెడ్ వర్క్ అయితే చూసుకోవచ్చు. మనకి ఎదురుగా అయితే 15 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. దాదాపు ఒక 10-15 గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్, ధోతి వర్క్, జ్యువెలరీ వర్క్ చాలా బాగుంది. వినాయకుడు అయితే మనకి తామర పువ్వులో కూర్చున్నట్లయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే పువ్వు వచ్చేసింది, చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. చూసుకోవచ్చు జ్యువెలరీ వర్క్ అలాగే ధోతి వర్క్ అయితే చాలా బాగుంది. మనకి వినాయకుడు ఫేస్ కట్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయితే 100% చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి ఫినిషింగ్ చేసి కలరింగ్ వేస్తే కానీ మస్తు అయితే గణపతి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఎందుకంటే జ్యువెలరీ వర్క్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. మనకి మంచి మంచి అప్డేట్స్ అయితే ఈ గణపతికి సంబంధించిన చేతుల్లో చూసుకోవచ్చు. ఈ గణపతికి సంబంధించిన చేతులు అలాగే అటాచ్మెంట్ అయితే మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే విఘ్నేశ్వర కలాట్ రిజల్ట్ అయితే మన విఘ్నేశ్వర కలాట్ అప్డేట్ అయితే ఇది. వీడియో అయితే రెడీ అవుతుంది. కామెంట్ అయితే చేయండి. మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతాయి. కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్.